జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు చిక్కుడుగాయ, మెంతికూర, మళ్ళీ టమాటా వేసి కూర చూపిస్తున్నాను. ఇది చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ఈ సీజన్లో బాగా విరివిగా దొరుకుతుంది. మనకు మెంతికూర దొరుకుతుంది, చిక్కుడుగాయ దొరుకుతుంది. ఈ 1-2 monthsలో దొరికే ఏ కూరగాయలైనా సరే మనం వదిలిపెట్టకుండా వాటిని తినే ప్రయత్నం చేయాలి. పిల్లలకు కూడా మనం కూరలు తినేటట్టు, అన్ని రకాల కూరలు తినేటట్టు కూడా అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. మెంతికూర, టమాటా, చిక్కుడుగాయ ఎంత మంచి కాంబినేషన్ అంటే చాలా మంచి కాంబినేషన్. మీరు ట్రై చేయొచ్చు. ముందుగా కడిగి సిద్ధంగా పెట్టుకున్న మెంతికూరని నేను వేస్తున్నాను తాలింపులో. మనందరికీ తెలుసు, మన పెద్దవాళ్ళు మనకి అన్ని రకాల కూరలు లేమని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు పిల్లలకి కొంచెం అలవాటు తగ్గుతుంది. కొన్ని రకాల కూరలు అంటే పిల్లలు ఇష్టపడేది ఎక్కువ బెండకాయ, ఆలుగడ్డ. కానీ వాటితో పాటు మిగిలినకి కూడా అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఈ చిక్కుడుగాయ ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. దీన్ని తప్పకుండా వాడండి. పసుపు, రుచికి సరిపడా ఉప్పు. కూరకి సరిపడా వేయాలి, ఎందుకంటే ఉడికిపోతుంది, తొందరగా ఉడుకుతుంది. అన్నీ ఉడికిన తర్వాతనే ఉప్పు వేయాలనే అపోహ నుంచి ఉప్పు ముందే వేసినట్టయితే కూరకు మంచిగా పట్టుకుంటుంది. టమాటాలు కూడా వేసేస్తున్నాను నేను. తర్వాత కారపొడి వేస్తున్నాను. సరిపడా కారం వేసేస్తున్నాను నేను. మనకి ఆవాలు కానీ, నువ్వులు కానీ, పల్లీల పొడి కానీ కంపల్సరీ వాడడం అలవాటు చేసుకుంటే దీనికి సంబంధించిన అన్ని రకాల ప్రయోజనాలు మనకు చేరుతాయి. అందుకని నేను మిక్స్ చేసి కొంచెం ఆవాల పొడి, కొంచెం పల్లీల పొడి రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మనకు తెలుసు, నువ్వులు రోజు ఒక చెంచా తింటే మనకు కావాల్సిన ఇనుము కానీ, మన శరీరానికి కావాల్సిన నూనె ఏదైతే అవసరమైన తేమని మనకి శరీరానికి ఇస్తుంది. అందుకని నువ్వులు అలవాటు చేసుకోవడం మంచిది. అలాగే పల్లీలు కూడా మనకు కాజు కన్నా కూడా బలమైన ఆహారం అని చెప్పేసి అనేక మంది శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్న సందర్భంలో ఈ రెండింటిని మనం మన వంటల్లో విరివిగా వాడుకునే అవకాశం కల్పించుకోవాలి. మనమే మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఇవన్నీ కూడా న్యాచురల్ ఫుడ్కి దగ్గరలో ఉండేటట్టు మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం మనం. చాలా మంచి కాంబినేషన్. ఇది ఇష్టంగా తింటారు అందరు కూడా. మీరు కూడా ప్రయత్నం చేయండి. చూడండి, రుచికరమైన చిక్కుడుగాయ, టమాటా, మెంతికూర రెడీ ఉంది. మీరు ట్రై చేయండి, మంచి ఆహారాన్ని తీసుకోండి.